నమస్తే టీవీ3 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వేద మంత్రాల మధ్య ఆంజనేయ స్వామి ఆలయ నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్. రైతులు కష్టాల్లో ఉంటే మంత్రులు పబ్లిక్ స్టంట్లు. కుంభకర్ణులా నిద్రపోతున్నారంటూ చంద్రబాబుపై మాజీ సీఎం ఫైర్. నేపాల్ వరదలో ఏపీ యాత్రికులు రంగంలోకి దిగిన రియల్ టైమ్స్ గవర్నెన్స్ సొసైటీ. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. తల్లాడలో ప్రారంభమైన టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా యాత్ర. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం వేద మంత్రాల మధ్య భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భూతాత కల్వకుంట్ల తిరుపతిరావు సామత్రి, విగ్రహదాత వేణుగోపాలరావు అండాల్ వారి కుమార్తె అల్లుడు స్వాతి సుధీర్ కుమార్ మాట్లాడుతూ 3 దశాబ్దాల కల నేడు సాకారమైందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బత్తుల మల్లయ్య, గ్రామ సర్పంచ్ వెన్న సొన్నతరాజు, ఉప సర్పంచ్ బత్తుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గీకుడు శ్రీకాంత్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మాలపల్లి గ్రామం, హుస్నాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా. మా గ్రామంలో గత 3 దశాబ్దాల నుండి ఎటువంటి గుడి మా గ్రామంలో లేదు. గ్రామస్తులు కొబ్బరికాయ కొట్టుకోవాలన్నా కానీ పక్కూళ్ళలో పోయేటువంటి పరిస్థితి ఉండే దాన్ని గమనించిన అటువంటి మా గ్రామంలోని కల్వకుంట్ల కుటుంబం వారు మరియు గ్రామస్తుల సహకారంతో కల్వకుంట్ల కుటుంబం వారు భూమి దానం చేసి దానితో పాటు విగ్రహాలు వారే ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా గుడి నిర్మాణం కోసం కొంతమంది దాతలు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ గుడి నిర్మాణాన్ని మాలపల్లిలోని గుడి కమిటీని ఏర్పాటు చేసుకొని గ్రామస్తుల సహకారంతో, అదేవిధంగా కుటుంబాలకు సంబంధించిన పెద్ద మనుషుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఈ గుడి నిర్మాణాన్ని గత 2 నెలల నుండి పూర్తి స్థాయిలో నిర్మించి ఈ రోజుకు 3వ రోజు పూజలు కార్యక్రమాలు జరుపుకొని ఈరోజు అందరి సహకారంతో దిగ్విజయంగా విగ్రహాల ఆవిష్కరణ చేసుకొని విగ్రహ పూజలు కూడా చేసుకోవడం జరిగింది. ఆ ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి గ్రామస్తులకు, భక్తులకు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా వారి దీవెనలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా గ్రామంలోని పెద్ద మనుషులకు, గుడి కమిటీ మెంబర్లకు, ఇతరులకు పేరున మా మాలపల్లె అభయాంజనేయ స్వామి కమిటీ నుండి వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. జై హనుమాన్, జై శ్రీరామ్. చెప్పండి. మాలపల్లె గ్రామస్తులకు అభయాంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఈ మందిరం నిర్మాణం కోసం మేము ఊరు దాదాపు ఒక 3 దశాబ్దాలుగా కష్టపడుతున్నాం. ఏదో ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని చెప్పి ఎన్నిసార్లు చేస్తున్నాం. మాకు ఏవో ఆటంకాలు ఎదురైనాయి 2 సంవత్సరాలు. వాటిని ఎదుర్కొంటూ వచ్చి ఈ సంవత్సరం యూత్ మొత్తం ఒక గ్రామ కమిటీగా ఏర్పడి వాళ్ళు ఇంటింటికి దండాలు వసూలు చేసుకొని, బయట వేరే వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని, కొన్ని మేము మా సొంత పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ ఇవాళ ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది.
ఈ ఎన్ని సంవత్సరాల కళ అంటే మాకు దాదాపు 3 తరాలకు సంబంధించినంత కళ ఇది. ఊళ్ళో ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు ఎప్పుడు ఎంత కష్టపడ్డారంటే ఇప్పుడు మనకి ఎంత కష్టపడ్డారు. గ్రామ కమిటీ, గ్రామ పంచాయతీ, ఆలయ కమిటీ వీళ్ళందరూ కలిసి కళ చేసి ఇంత స్థాయికి తీసుకొచ్చుకొని ఇలా ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టినాము. విజయవంతంగా ముగించుకొని ఇవాళ మా మాలపల్లి గ్రామాన్ని ఒక దేవాలయం ఉన్న గ్రామంగా ఇలా చేసుకోవడం జరిగింది. దేశీయ అక్రమాలపై తాము విసిరిన సవాలుకు ఇప్పటి వరకు సీఎం చంద్రబాబుతో సహా ఎవరు స్పందించలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు. జూన్ నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 52% లోటు వర్షపాతం నమోదైందని, 688 మండలాలకు గాను 625 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతులు పెట్టుబడులు పెట్టి అష్టకష్టాలు పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప, మంత్రులు పబ్లిక్ స్టంట్లు వేయడం తప్ప రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టడం లేదని జగన్ విమర్శించారు. కరువు పరిస్థితులు కనిపిస్తున్నా సీఎం చంద్రబాబు కుంభకర్ణులా నిద్ర నటిస్తున్నారని మండిపడ్డారు. ఇంత తీవ్రంగా కూడా కరువు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జూలై, ఆగస్టు నెల 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే, జూన్, జూలై, ఆగస్టు 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. వర్షపాతం లోటు ఇంత తీవ్రంగా కనిపిస్తూ ఉన్నా కూడా కోస్తాంధ్రలో -47.18%, రాయలసీమలో -52.36%. ఏ జిల్లా చూసినా కూడా లోటు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు. జూన్ నుంచి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జూన్ నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు సాధారణ వర్షపాతం 394 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు పడింది 189.62 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. రాష్ట్రంలో 688 మండలాలు 688 మండలాలకు గాను 625 మండలాల్లో ఈరోజు లోటు వర్షపాతమే కనిపిస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, 688 మండలాలకు గాను రాష్ట్రంలో ఉన్న 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తుంది. అంటే 91% రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. 125 ఎఫెక్టెడ్ మండలాలు, లోటు మండలాలలో 434 మండలాలలో లోటు వర్షపాతం ఉంటే, అంటే -19% కన్నా ఎక్కువ. మరో 191 మండలాలలో ఈ పరిస్థితి తీవ్ర లోటుగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే -19 నుంచి -59% దాకా. ఇక జిల్లాల పరంగా చూస్తే 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తూ ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అన్నమయ్య జిల్లా, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంది.
ఈ డేటా మొత్తం ఒకసారి గమనిస్తే అందరికీ కూడా ప్రస్ఫుటంగా కనిపించేది ఏమిటి అని అంటే, నిత్యం కరువుతో బాధపడే రాయలసీమ జిల్లాలే కాదు, ఇవాళ పరిస్థితి కోస్తాలో కూడా అలాంటి పరిస్థితులే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది అని గుర్తించడానికి కూడా ఈ మనిషి ఇష్టపడడం లేదు. రైతులను, ప్రజలను ఆదుకోవడానికి ఏమాత్రం కూడా అడుగులు ముందుకు కూడా వేయడంలా. రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని శాసనసభ భవనాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక వాస్తుశిల్పం, తెలుగు సంస్కృతి సమ్మేళనంగా రాష్ట్ర ప్రజాస్వామ్య వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా శాసనసభ భవన డిజైన్, నిర్మాణ ప్రణాళిక, ఇంపీరియల్ డిజైన్, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలు, సుస్థిర నిర్మాణ విధానాలు, భవిష్యత్తు అవసరాలు తదితర అంశాలపై ప్రముఖ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ భవనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, కళా వారసత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబించేలా రూపకల్పన చేయడంపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక వాస్తుశిల్ప సౌందర్యంతో పాటు భవనం వినియోగించే ప్రతి వర్గానికి సౌకర్యవంతంగా, సమర్థవంతంగా ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ ఐజేఎం అపార్ట్మెంట్ లో ముందస్తు అనుమతులు లేకుండా సినిమా షూటింగ్ నిర్వహించడం కలకలం రేపింది. స్థానిక నివాసితులు ఫ్లాట్ల యజమానుల అనుమతి తీసుకోకుండా ఇళ్ల మధ్యలో షూటింగ్ జరపడంపై అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్ నిర్వాహకులు అరకొర వస్త్రాధారణతో తిరుగుతూ నివాస ప్రాంతాల్లో న్యూసెన్స్ సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వెంటనే డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లాట్ల యజమానులు తెలిపిన వివరాల ప్రకారం కోర్టు నియమించిన ఒక రిసీవర్ కేవలం అపార్ట్మెంట్ నిర్వహణ మాత్రమే చూడాల్సి ఉండగా తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నివాసితులు ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే 100 కారణాలు చెబుతూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే సదర్ రిసీవర్ సినిమా నిర్వాహకుల నుంచి నామమాత్రపు మొత్తాలు తీసుకుని ఇక్కడ షూటింగ్ కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. నమస్తే అండి, మేము ఐజేఎం ఫేజ్ 1లో ఉంటున్నాము. మాది పైన్ బ్లాక్లో ఉంటున్నాము. ఇక్కడ యాక్చువల్గా ఈ అసోసియేషన్లో గొడవలతో కోర్టు ఒక రిసీవర్ని నియమించింది. ఆయన డైలీ యాక్టివిటీస్ మాత్రమే పర్యవేక్షించడానికి నియమించారు కోర్టు వాళ్ళు. బట్ ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు షూటింగ్ అంటే ఫిల్మ్ షూటింగ్ అంటూ చాలామంది వచ్చి ఇక్కడ షూట్ చేస్తున్నారు మా ఫ్లాట్ ఎదురుగా. రోజు ఒక 50-60 మంది తిరుగుతూ ఉన్నారు. అసలు పర్మిషన్ రిసీవర్ గారు ఇవ్వడానికి ఆయనకి అథారిటీ లేదు. మేము చిన్న ఫోటోషూట్ తీసుకుంటా అంటేనే ఆయన రోజుకి 10,000, 5,000 పే చేయాలి అని. ఇంట్లో పిల్లల బర్త్డేస్కో అట్లాంటివి తీసుకోవాలంటే కూడా వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది, చేయాలి. బట్ ఇక్కడ మరి ఏ రకంగా తీసుకుని ఆయన పర్మిషన్ ఇచ్చారో అసలు మా రెసిడెంట్స్ పర్మిషన్ లేదు, ఆయనకి అధికారం లేదు. మాకు మధ్యలో పిల్లలకి మొత్తం కారిడార్స్ అన్ని బ్లాక్ చేశారండి. మేము తలుపు తీసుకోవడానికి లేదు. ఒక తెలియని వాటిలో ఒక 50-60 మంది మొత్తం తిరుగుతూ ఉన్నారు కారిడార్స్లో. మా సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? రిసీవర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను, వాట్సాప్లో వీడియోస్ పంపించాను ఎవిడెన్సెస్తో. బట్ ఇంతవరకు అయితే పర్మిషన్ ఏమీ పర్మిషన్ ఆపలేదు. ఆయన రిసీవర్గా ఆయన సమాధానం కూడా ఏమీ పంపించలేదు. మా పాసింజర్ లిఫ్ట్స్ అన్నీ కూడా ఎప్పుడు ఆగిపోతాయో తెలియదండి. తుమ్మితేగుడి ముక్కులాగా ఉన్నాయండి. అవి ఏ నిమిషం పడిపోతాయో తెలియదు. ఆల్రెడీ మేము వాటిలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతూ ఏది ఎప్పుడు ఆగిపోతే ఇంకొక దాంట్లో వెళుతూ అట్లా చాలా ఇబ్బందిగా నెట్టుకొస్తున్నాం మా రోజుల్ని. అట్లాంటి టైంలో ఇంత లగేజ్లు పాసింజర్ లిఫ్ట్లో తెస్తున్నారు, ఇంతమంది తిరుగుతున్నారు. లిఫ్ట్ పరిస్థితి ఏంటి అంటే ఏం సమాధానం చెప్పండి, రిసీవర్ మాకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మేము ఇంకా ఎలా చేయాలో మీరే చెప్పండి. మాకు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ విపరీతంగా కోతులు పెడుతుందండి. కోతులు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాయండి. అంతకుముందు అసోసియేషన్ పనిచేస్తున్న టైంలో కోతులు వస్తే వాటిని ఏదో ఒకటి చేసి పట్టించి బయట వదిలేవాళ్ళండి. ఇప్పుడు కోతులు వచ్చినాయి అంటే మీరే చేసుకోండి ఏదో ఒకటి, మాకు చెప్తారేంటి అని అడుగుతున్నారు. కుక్కలు విపరీతంగా వస్తున్నాయి. వాటిని పిల్లల్ని ఎమ్మడబడ్డం, కరవడం ఇట్లాంటి బాధలు ఉన్నాయి.
నీళ్ళు అయితే అసలు ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎంత మురిగ్గా వస్తున్నాయో చూపించిన రెస్పాన్స్ ఉండదు. నాకు సంబంధం లేదు, నేను రిసీవర్ని అనే సమాధానాలు వస్తాయి. ఇది మాత్రం ఆయనే పర్మిషన్ ఇచ్చారట. రిసీవర్ దగ్గర నుంచి మేము పర్మిషన్ తెచ్చుకున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఇక్కడ మా ఇళ్ల మధ్యలో వేస్తున్నారండి, ఇదంతా చేస్తున్నారండి. చాలా హడావుడి నడుస్తుంది ఇక్కడ. ఇంట్లో హార్ట్ పేషెంట్ ఉన్నారు. ఈ సౌండ్స్ వినడానికి ఆయనకి ఏమవుతుందో అని భయం వేస్తుంది మాకు. 2 days కంటిన్యూస్ జనరేటర్ ఆపరేట్ చేశారండి. ట్రాక్టర్ సౌండ్ అండి, జనరేటర్ ట్రాక్టర్ పోతున్న సౌండ్ ఫ్లోర్లో. అసలు మా ఇళ్ళ మధ్యలో పర్మిషన్ ఇవ్వడానికి ఆయన ఎవరండి? అసలు ఆయనకి ఏ అధికారం అని ఉంది? మేము కనీస అవసరాలు ఆయన పట్టించుకోడు. ఇట్లాంటి షూటింగ్స్ అవి ఇవ్వడానికి ఇంత మహిళలు, గృహిణులు, చిన్నపిల్లలు లిఫ్ట్లో ఇరుక్కుపోయి ఇంత బాధలు పడుతుంటే ఆయన పట్టించుకొని ఆయన షూటింగ్లకి మాత్రం ఎట్లా ఇస్తాడు పర్మిషన్? లిఫ్ట్ ఆగిపోయిందని బెల్లు కొడితే కనీసం అరగంట దాకా లోపల బుక్క పెట్టి ఏమైపోతారో తెలియకపోయినా ఎవరు వచ్చే దిక్కులేదండి ఇక్కడ. అయినా సరే ఇంత హెవీ ఎక్విప్మెంట్ ప్యాసింజర్ లిఫ్ట్లో తెచ్చేస్తున్నారు ఓవర్లోడ్ వేసుకుని. ఎవరికి చెప్పాలి ఇవన్నీ? మేము ఎవరికి చెప్పలేదు. ఎంత కంప్లైంట్ ఇచ్చినా, రిసీవర్ గారికి కంప్లైంట్ ఇచ్చినా ఏమి పట్టించుకోవట్లేదు. ఏం చేయాలో తెలియక ఈవెన్ ఓనర్కి, హౌస్ ఓనర్కి చెప్పామండి. హౌస్ని రెంట్కి తీసుకున్న వాడికి కంప్లైంట్ ఇచ్చామండి. ఇక్కడ ప్రొడ్యూసర్ గారట, ఆయనకి మా బాధలు చెప్పాము, ఇదండి మా బాధలని. ఎవరు పట్టించుకోవట్లేదు. నో రెస్పాన్స్. అందుకని మేము ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది. మీరైతే చెప్పండి ప్లీజ్. దయచేసి మాకు న్యాయం చేయండి. జోరువానలోనూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన యాత్ర నిరాటంకంగా కొనసాగింది. దశాబ్దాల నుంచి పాలకులు మారుతున్నా మారని జర్నలిస్టుల బతుకులకు ఓ అండ ఇవ్వాలని TWJF జిల్లా కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆత్మగౌరవ యాత్ర సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో ప్రారంభమైంది. TWJF రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయల లాభం చేకూరుస్తున్న పాలకులు నిత్యం ప్రజా సమస్యలను ప్రతిబింబించి ప్రభుత్వాలను మేలుకొల్పుతున్న జర్నలిస్టుల జాగా సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ కదీర్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నాయకులు మారెడ్డి నాగేంద్రరెడ్డి, మధుశ్రీ చక్రవర్తి, సాగర్, రవికిరణ్, వెంకటేశ్వర్లు, గణేష్, రాంబాబు, గోపి, హర్ష, శరత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా TWJF ఆధ్వర్యంలో తల్లాడ, కల్లూరు, పెనువల్లి మండల తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. బ్యానర్ చేయాలి. ప్రభుత్వ హామీని వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే, జర్నలిస్టులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. జర్నలిస్టులకు ఇచ్చిన ప్రభుత్వ హామీని జర్నలిస్టుల ఐక్యత. ప్రభుత్వ హామీని జర్నలిస్టుల ఐక్యత. కాబట్టి మొట్టమొదటి తెలుగు సమాజంలో పౌరులుగానే ఉన్నాము. అయినా కానీ జర్నలిస్టుల అర్థం వచ్చే వరకు జర్నలిస్టులకు సంబంధించిన సొసైటీలు రావాలి, లేకపోతే వాళ్ళకు రావాలి మీ దగ్గర ప్రభుత్వం సామాన్య పౌరులు కేటాయిస్తున్నారు. అదేవిధంగా మాకు కూడా కేటాయిస్తుంది. ఎందుకంటే మాకు కూడా వైట్ రేషన్ కార్డు. నేపాల్లో ముంచెత్తిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా సేకరిస్తుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ RTGS వివిధ మార్గాల ద్వారా అక్కడున్న తెలుగు వారి క్షేమ సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది.
ముఖ్యంగా మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల వల్ల ఎక్కడైనా చిక్కుకున్న వారిలో ఏపీ వాసులు ఉన్నారా అనే కోణంలో అధికారులు ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. మానస సరోవర యాత్ర నిర్వహించే వివిధ ప్రైవేట్ టూరిస్టు సంస్థలు, ఏజెన్సీలతో ఆర్టీజీఎస్ అధికారులు నేరుగా మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో ఉన్నట్లు ఆర్టీజీఎస్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వారు ఖాట్మాండ్లోని ఎల్లకొండ సమీపంలో ఉన్న ఒక హోటల్లో బస చేసినట్లు సమాచారం సేకరించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేటువంటి జీవో 92ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం పాలిటెక్నిక్ కళాశాల లోపల విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్లకార్డులతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ జీవో నంబర్ 97 కారణంగా విద్యార్థుల విద్యా భవిష్యత్తు, ఉన్నత విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలపై ప్రభావం పడే పరిస్థితి ఉందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని, చదువుకునే యువత జీవితాలను అయోమయంలో నెట్టొద్దని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి జీవో నంబర్ 97ను రద్దు చేసే వరకు విద్యార్థుల పోరాటం సాగుతుందని వారు అన్నారు. ఈ శక్తి స్కీమ్ వల్ల మాకు ఎఫెక్ట్ ఏం పడుతుందంటే లక్షల ఫీజు కట్టాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ప్రాపర్టీ స్టూడెంట్స్ని, ఈ ఫ్యాకల్టీని, ఈ గవర్నమెంట్ కాలేజెస్ని అమ్మేసి ఒక ప్రైవేట్ని వాళ్ళ చేతుల్లో పెట్టేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చే కాలంలో వాళ్ళు లక్షల ఫీజు కడతారు, వాళ్ళు పెంచుతారు. మేము కట్టలేం. ఇక్కడ గవర్నమెంట్ ఫీజు 1800 కట్టలేకపోతున్నాం. ఈ సంవత్సరం అయింది, ఇంకా చాలా మంది ఫీజే కట్టలేరు. 1800 ఆ లక్షలు ఏడుకని కడతారు సార్. ఆ లక్షలు ఏడుకని కడతారు. మాకు ఈ గవర్నమెంట్ ప్రైవేట్ చేతిలో పెడితే మేము ఊకోము. నువ్వు మాకు ఇట్లా రోడ్ పైన తెచ్చినావు, నీకు కూడా అట్లా రోడ్ పైన తెస్తాం రేవంత్ రెడ్డి. మాకు ఈ గవర్నమెంట్ డిప్లొమా స్టార్టింగ్ నుంచి ఎక్కడ ఉందో ఎట్లా ఉందో అట్లనే పెట్టు. మాకు నీకు డెవలప్మెంట్ అవసరం లే. ఇప్పటిక నీకు ఏం డెవలప్మెంట్ చేస్తావు? ఇప్పటిక 3 years అయింది, ఒక స్కాలర్షిప్ పడలేదు. మాకు ఒక స్కాలర్షిప్ ఒక రూపాయి పడలేదు. నువ్వు ఒక పెద్ద స్కామ్ చేయకపోతున్నావు. మా పైసలు, మా ప్రాపర్టీని తీసుకుందామని నీ ఆలోచన ఉంది, కానీ నీకు ఒక పైసా దొరకదు. దీంట్లో మేము ఊకం. నువ్వు వాళ్ళ చేతిలో పెడితే మేము ఊకము. నువ్వు నీ దాంట్లో నీ చేతిలో రాజ్యం ఉందానికి నీ ఇష్టం నచ్చినట్టు చేసుకుంటే మేము కూడా ఒక స్కీమ్ తీస్తాం. ఆ స్కీమ్ ఎట్లా ఉంటుంది అంటే నీ రాజ్యమే నడవదు. ఇక్కడ జెన్సీ అంటే ఏంటంటే వాళ్ళ పవర్ ఏంది. ఢిల్లీలో జెన్సీ అంటే ఏంది చూపించారు కదా, ఈ తెలంగాణలో కూడా జెన్సీ అనేది చూపిస్తాం. మాకు హరీష్ రావు సార్ ఎవరు సపోర్ట్ చేయలేరు. ఒక సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇంకో అతను అన్న ఒక అన్న సపోర్ట్ చేయడానికి వచ్చి ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వస్తే వాళ్ళకు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మేము ఏడుకోవాలి? మేము కూలి పని చేసుకోవాలా, లేకపోతే స్టడీనే మొత్తం మానేసుకోవాలా, చదివే మానేసుకోవాలా? మేము ఏదో 3 years లో మంచి సెటిల్ అవుతామని ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చూస్ చేసుకున్నాం. దీనిని కూడా మాకు నువ్వు ఒత్తేద్దామని నీ ప్లానింగ్ ఉంది, కానీ నువ్వు ఏం చేయలేవు మాకు, అంతే సార్. ఈ జియో నంబర్ 97ని రద్దు చేయాలని కోరుతున్నాం. అయితే ఈ జియో నంబర్ 97 ఎన్ని రోజుల నుంచి ర్యాలీ చేస్తున్నాం, అన్ని ధర్నాలు చేస్తున్నాం, అన్నీ అవుతుంది. కానీ ఇవన్నీ ఆపడానికి 30 days అనే ప్లాన్ మీద ఒక కమిటీని నిర్ణయించింది గవర్నమెంట్. దాంట్లో హెడ్ ఆఫీసర్స్ ఒక 5-6 members ఉన్నారు. అయితే ఆ ఉన్న ఆఫీసర్స్లలో ఒక్కరు కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కరు కూడా లేరు. అంటే దానిలో వేరే చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. అయితే బీటెక్ అయినా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరు లేరు. అయితే మా సమస్యలు ఎవరు కూడా అర్థం కావు. ఇంజనీరింగ్ గురించి ఎవరికి తెలియదు. అదొకటి. ఇంకోటి, మనకి జియో నంబర్ 97 రద్దు చేయాలని మాకు సపోర్ట్ చేసిన ఈ హరీష్ రావు నుంచి మాకంటూ హెల్ప్ చేయడానికి వచ్చిన ఆ సార్ని అరెస్ట్ చేశారు. దానికి మేము ఖండిస్తున్నాం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ముందు మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో గెస్టెడ్ ఉద్యోగులు, టీచర్స్లు, పెన్షనర్స్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకాసా నాయకులు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1గా ఉందంటే కేవలం ఉద్యోగుల కృషి మాత్రమే అని గుర్తు చేశారు. హామీలు నెరవేర్చకపోతే సెప్టెంబర్ 1న పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 6 DAలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు
ధర్మ టీచర్స్ యూనిటీ ఏర్పడి 2 సంవత్సరాలు 8 నెలలు కావాల్సిన సందర్భంగా తెలంగాణ విద్యారంగంలో నెలకొన్నటువంటి సంక్షోభాన్ని నివారించడం కొరకు, అలాగే తెలంగాణ విద్యా వనరులు ఎలా నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నాయి అనే విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజానికి తెలపడం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, రిలీజియస్ మైనార్టీ మరియు ప్రజాస్వామ్య అగ్రకుల టీచర్లందరినీ మేము ఆహ్వానించాము. ముఖ్యంగా 90% ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు 90% కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ టీచర్లు పనిచేస్తున్నారు. అగ్రవర్ణాల పిల్లలు పేదలైనప్పటికీ లేదా బీసీలు పేదలైనప్పటికీ చాలామంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్పించడానికి వెనుకలు వేస్తున్నారు. కారణం అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా సౌకర్యాల లేని విద్యార్థులని ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపు తక్కువ చేసింది. మేము గతంలో డిమాండ్ చేశాము అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యకు తెలంగాణలో 20% నిధులు కేటాయించమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం 7.5% నుంచి కేటాయించలేదు. కాబట్టి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మిగతా ఏ పేరు మీద ఉన్న స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పెడుతున్నప్పటికీ కూడా ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాలను బలోపేతం చేయాలని ధర్మ టీచర్స్ యూనిటీగా కోరుకుంటున్నాం. అలాగే ప్రాథమిక ఉపాధ్యాయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య తరగతి గదికి ఒక క్లాస్ టీచర్ ఉండాలి. అలాంటి కేటాయింపు జరిగినప్పుడే ఎఫ్ఎల్ఎల్ మిగతా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేపడతాయి. మా సంఘంగా మేము కోరుకునేది ఏంటంటే విద్యతోటే సమాజం అభివృద్ధి, తెలంగాణ ముందుకు పోతుంది. కానీ విద్యను, వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్ని కేటాయింపులు, ఎన్ని ఉచితాలు, ఎంత బడ్జెట్లు, మిగతా భరోసాలు ఇవన్నీ ఎన్ని కల్పించినా లాభం లేదు. ఇవాళ ఉపాధ్యాయులు రావాల్సిన 6 డిఎం పెండింగ్లోనే 3 సంవత్సరాలు గడిచిన పిఆర్సీ దిక్కులేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనే దాని మీద స్పష్టత లేదు. చాలా విషయాలు విద్యాశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారి దగ్గర చేరడం లేదు. అధికారుల లోపమా, మిగతా అంశాలు, అట్లాగే కమిషన్ రిపోర్ట్లు వస్తే మళ్ళీ ఇంకో కమిషన్ రిపోర్ట్ వేయమనేది చందంగా తయారైంది. కాబట్టి ధర్మ టీచర్స్ మీద మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పటికైనా విద్యారంగ నిపుణులను పిలిచి స్పష్టంగా ఒక డాక్యుమెంటేషన్, ఒక రోడ్ మ్యాప్ చేసుకొని రాజస్థాన్ ప్రభుత్వం లాగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ఆ రోడ్ మ్యాప్ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలను స్టాండర్డ్గా ఒక అమెరికన్ స్థాయిలో కార్పొరేట్ లెవెల్లో తయారు చేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి ఏఐ డిజిటల్ అంగులకు అనుగుణంగా తరగతి గది చాలా అద్భుతంగా తీర్చిదిద్దితే మరి తరగతి పార్లమెంట్లో కాదు, యావత్తు భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపొందించబడుతుందని విద్యారంగ నిష్ణాతులు చెప్పింది. కానీ ఇప్పటికైనా ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నదనగా ఈ విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ సంఘాలతో వారి అభిప్రాయాలు తెలియజేసి ఒక డీటెయిల్డ్గా రిపోర్ట్ తీసుకొని దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపు చేసి ఆచరణ దిశగా అడుగులేయాలని ధర్మ టీచర్స్ యూనిటీ రాష్ట్ర కమిటీగా మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వేద మంత్రాల మధ్య ఆంజనేయ స్వామి ఆలయ నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్. రైతులు కష్టాల్లో ఉంటే మంత్రులు పబ్లిక్ స్టంట్లు, కుంభకర్ణులా నిద్రపోతున్నారంటూ చంద్రబాబుపై మాజీ సీఎం ఫైర్. నేపాల్ వరదలో ఏపీ యాత్రికులు, రంగంలోకి దిగిన రియల్ టైమ్స్ గవర్నెన్స్ సొసైటీ.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. తల్లాడలో ప్రారంభమైన TWJF ఖమ్మం జిల్లా యాత్ర. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.